స్ఫూర్తి చనిపోయిన విషయం తెలిస్తే వాడు తట్టుకోలేడు. చెప్పకపోతే ఈ రోజు కాకపోయినా రేపైనా పిచ్చి వాళ్ళ స్ఫూర్తి కోసం వెతుకుతూనే ఉంటాడు. అసలు నిజం శ్రీకర్ గారికి చెప్పేస్తే ఈ నిజం ఎన్ని రోజులు దాస్తే అన్ని రోజులు శ్రీకర్ గారు టెన్షన్ పడుతూనే ఉంటారు. దానికంటే ఆయన్ని ముందుగా ప్రిపేర్ చేసి స్ఫూర్తి ఇక లేదు అన్న నిజం చెప్పేయడమే బెటర్ అని నాకు అనిపిస్తోంది. చెప్పరా, స్ఫూర్తి వివరాలు ఏం తెలుసాయో చెప్పు. అది స్ఫూర్తి తన గురించి నువ్వు ఎన్ని ఊర్లను వెతుకుతావురా? స్ఫూర్తి దొరికేంత వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అంగుళం అంగుళం వెతుకుతాను. అప్పుడు కూడా తను దొరకకపోతే? ఎందుకు దొరకదు? తప్పకుండా దొరుకుతుంది. మన ప్రయత్నంలో లోపం లేకపోతే ఫలితం తప్పకుండా ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్న జరగకపోయినా తట్టుకునే శక్తి మనకు కావాలి. అవును శ్రీకర్ గారు, మేమిద్దరం మిమ్మల్ని కొన్ని రోజులు రెస్ట్లో ఉండాలని చెప్పాం. మా మాటను కూడా మీరు పక్కన పెట్టి మీరు స్ఫూర్తిని వెతకటానికి బయలుదేరారు. నేను స్ఫూర్తిని చూడకుండా ఉండలేకపోతున్నాను. స్ఫూర్తిని చూడకుండా వారం రోజులు ఉండలేని మీరు రేపు తనని చూడకుండా శాశ్వతంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే? చెప్పరా, అప్పుడేం చేస్తావు? ఏంటి మీరు మాట్లాడేది? నాకు స్ఫూర్తి వివరాలు చెప్తానని పిలిచి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా స్ఫూర్తి గురించే కదా. మనం అనుకున్నది అనుకున్నట్లుగా చాలాసార్లు జరగదు. అది చెప్పడానికే నేను ఇక్కడ పిలిచాను. ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నావంటే స్ఫూర్తి విషయంలో మనకి ఎలాంటి న్యూస్ తెలిసినా మీరు తట్టుకునేలా ఉండాలని. స్ఫూర్తి అంటే నీకు ప్రేమ ఉండడంలో తప్పు లేదు, కానీ నీ జీవితమే స్ఫూర్తి కాదని తెలుసుకో. అసలు స్ఫూర్తి చూడండి, రాజమండ్రికి వెళ్తున్నాను నేను. మీరు స్ఫూర్తి వివరాలు చెప్తారనుకుని మీ దగ్గరికి వచ్చాను, కానీ మీరు అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు నా ఆరోగ్యం కంటే ముందు నేను స్ఫూర్తిని చూడడమే ముఖ్యం. అందుకే దయచేసి నన్ను వదిలేయండి, నేను ఊరు వెళ్తాను. హే శ్రీకర్, చూడండి, ఈ దేశంలో ఎక్కడున్నా సరే స్ఫూర్తిని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. వస్తా. చెప్పండి. ఈ దేశంలోనే కాదు, అసలు ఈ ప్రపంచంలో స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? అవును శ్రీకర్ గారు, ప్రతిమా స్ఫూర్తి ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అవును, స్ఫూర్తి గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడే తెలిసింది. ఇదిగోండి సార్. శ్యామల గారు, ఈ బ్యాగ్ మీ అమ్మాయిదేనా? ఈ ఆల్బమ్, ఈ టవల్, పాల బాటిల్. మాకు దొరికిన సమాచారం ప్రకారం ఈ ఫోటోలో ఉన్న తల్లి బిడ్డ వాగులో కొట్టుకుపోయారు. నా కూతురు నా మనవరాలు ఈ లోకం నుంచే వెళ్ళిపోయారు బాబు. ఈ విషయం నీకు అప్పుడే చెప్దాం అనుకుని నీ హెల్త్ కండిషన్ సరిగ్గా లేక
చెప్పలేకపోయాను. నువ్వు చెప్పేది స్ఫూర్తి. స్ఫూర్తి. ఊరుకోరా, ఊరుకో. నా స్ఫూర్తి ఇంక లేదా? నేను ఎలా బ్రతకాలి? స్ఫూర్తి ఎలా బ్రతకాలి? స్ఫూర్తి. ఊరుకోరా స్ఫూర్తి. శ్రీకర్, ఊరుకోరా, ఊరుకో. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు, శ్రీకర్, స్ఫూర్తి. జరిగింది విని మొదట మేము కూడా బాధపడ్డాను రా, కానీ అలా బాధపడుతూ బతకలేం కదా. ఆ? మీరు స్ఫూర్తిని మర్చిపోవటం అంత ఈజీ కాదు. కానీ స్ఫూర్తి జ్ఞాపకాలను మాత్రమే మిగుల్చుకొని మామూలు అవ్వడానికి ట్రై చేయండి. అరే శ్రీకర్, శ్రీకర్ గారు, ఊరుకోరా, ఊరుకో. శ్రీకర్ గారు, రే, మనం ప్రతిరోజు ఈ లోకంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తున్నాం. ఒక్కోసారి అలాంటివి మనకు కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని మెల్లగా మర్చిపోవడానికి ట్రై చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదురా. అవును శ్రీకర్ గారు, స్ఫూర్తిని జస్వంతులో చూసుకొని ప్రేమగా పెంచుకోండి. విజయ్ చెప్పినట్టుగా చేయరా, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. స్ఫూర్తి విషయంలో మొదటి నుండి నేను చాలా తప్పు చేశాను రా. అసలు పిల్లల్ని మార్చడమే నేను చేసి క్షమించాలన్నారు. అసలు విషయం అప్పుడే యాక్షన్ చెప్పేసి ఉంటే ఏ కూడా ఉండేది కాదు. జరిగింది వదిలేరా. ఆ రోజు అది నీకు మంచి అనిపించి అలా చేశావు. ప్రతి వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్లుగా జరగకపోతే నేనప్పుడు అలా చేసి ఉండకూడదు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏది రైట్ అనిపిస్తే అది చేస్తాం, అంతేరా. జరిగింది త్వరగా మర్చిపోవటానికి ట్రై చేసి అక్షయ్తో మామూలుగా ఉండండి. ఇప్పటికే మీరు ఎందుకిలా ఉంటున్నారో తెలియక అక్షయ్య తనలో తను కుమిలిపోతోంది. స్ఫూర్తి ఎక్కడికి వెళ్ళిపోలేదురా. రేపు మళ్ళీ నీ కూతురుగా పుట్టొచ్చుగా. మీరు చెప్పినట్టే ఉండడానికి ట్రై చేస్తాను. కానీ స్ఫూర్తి చిరునవ్వు నా కళ్ళల్లో తిరుగుతుందిరా. ఊరుకోరా, ఊరుకో. సుశీల, 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 సుశీల. ఏంటనిల్? సుశీలేది పిన్ని. మార్కెట్కి వెళ్ళినట్టుంది. ఏ ఎందుకు? సుశీల సుశీలని ఇల్లంతా వెతుకుతున్నావు? ఒక శుభవార్త చెప్దామని. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, జీతం కూడా పెరిగింది. అలాగా? ఈ విషయం అర్జెంటుగా సుశీలకు చెప్పాలి. తను చాలా సంతోషిస్తుంది. ఎందుకంత కంగారు పడిపోతావు? అలా కూర్చో, వస్తుందిలే. నీకు సుశీల అంటే పెద్దగా ఇష్టం లేదని నాకు తెలుసు పిన్ని. ఇప్పుడు చూడు, తనని పెళ్లి చేసుకున్నాకే నాకు జీతం కూడా పెరిగింది తెలుసా? పిల్లలు లేకుండా పెరిగిన జీతం డబ్బు ఏం చేసుకుంటావు? నువ్వు తింగరోడు కాకపోతే
నీకు జీతం పెరిగినా అది నీ పెళ్ళాం గొప్పే అనుకుంటున్నావు. నువ్వు బాగా పనిచేస్తుంటావు, అది చూసి కంపెనీ వాళ్ళు జీతం పెంచుంటారు అంతే. ఒక రకంగా చెప్పాలంటే సుశీల్ వచ్చాకే నీకు మనశ్శాంతి కరువైందిరా. ఆ, అబ్బే అలాంటిదేం లేదు పిన్ని. నువ్వు పెళ్ళాం మోజులో పూర్తిగా పడిపోయావు. అందుకే ఉద్యోగంలో జీతం పెరిగినా అది నీ పెళ్ళాం గొప్పే అనుకుంటున్నావు. అరే మీరొచ్చేసేపైందండి. ఆ, ఇప్పుడే వచ్చాను సుశీల. మీరిప్పుడే ఆఫీస్ నుంచి రారు కదా అని మార్కెట్కి వెళ్ళాను. ఆ, ఈరోజు నీకు గుడ్ న్యూస్ చెప్దామని తొందరగా వచ్చాను. ఏంటండి అది? ఆ, నాకు ప్రమోషన్ వచ్చింది, ఆ? జీతం కూడా పెరిగింది. అలాగా? నిజంగా ఇది శుభవార్తేనండి. స్వీట్ న్యూస్ తో పాటు స్వీట్ ఏమైనా తీసుకొచ్చారా? ఇదిగో. ఇప్పుడు మీరో పని చెయ్యాలి. ఏంటది? మీకింత సడన్ గా జీతం ఎందుకు పెరిగిందో తెలుసా? అత్తయ్య గారు మన ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమండి. నేను చెప్పేది నిజమండి. ఆవిడెంతో మంచి మనసుతో మన ఇంట్లో అడుగుపెట్టుంటారు. దాని ప్రతిఫలమే ఇది. రండి, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్ తినిపించండి. ఏవండి, నేను ఈ స్వీట్స్ దేవుడికి పెట్టొస్తాను. అదేంటి సుశీల, ముందు దేవుడికి పెట్టకుండా పిన్నికి స్వీట్స్ ఇమ్మన్నావేంటి? పెద్దవాళ్ళు దేవుడితో సమానమండి. అది పిన్ని, సుశీల క్యారెక్టరు అది. తదనదీం తనదీం దీం తదీం తదనదీం తనదీం తదీం 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 దీం తనదీం దీం తదీం దీం తదీం తనదీం దీం దీం తదీం దీం తదీం దీం దీం తదీం దీం తదీం తనదీం తనదీం తదీం తదీం దీం తనదీం. ఇక్కడ స్ఫూర్తి బొమ్మలు ఉండాలేవి? ఎక్కడున్నాయి ఇవి? ఇక్కడే పెట్టానే ఇవి. ఏవేనాయి?
అక్షయ నాకు చెప్పకుండా బీరువాలంచా బొమ్మలు ఎందుకు తెచ్చావు? ఏంటా చూపు? అడిగింది నిన్నే. ఇవి జస్వంత్ కోసం తెచ్చిన బొమ్మలే కదా అని తెచ్చానండి. అలా నేను చెప్పానా? ఈ బొమ్మలు జస్వంత్ కోసం కాకపోతే మరెందుకు తెచ్చారండి? ఆ బొమ్మలు తెచ్చిన అది అది సరేలేండి, ఈ బొమ్మలు ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే పెట్టేస్తాను. రే ఇవ్వరా జస్వంత్, ఇవ్వు, వదలమంటుంటే. జస్వంత్, వదిలే, అవి వాడి దగ్గర ఉండని. ఆ బొమ్మలతో వాడిని ఆడుకుని. యాండి, ఆ. మీ మనసేం బాగున్నట్లేదు. మీరెందుకిలా ఉంటున్నారని నేను అడగను, కానీ ఇలా ఎంతకాలం మీలో మీరు మదన పడుతూ ఉంటారు? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? నేను మాట చెప్తాను, వింటారా? మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీకేమీ కాకూడదని మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతుడిగా ఇంటికి తిరిగొస్తే తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నానండి. అందుకే కొద్ది రోజులు వెళ్ళొద్దామండి, మీకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పండి, వెళ్దామా? స్ఫూర్తి చనిపోలేదు, బ్రతికే ఉంది. స్ఫూర్తి బతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బతికే ఉంది. ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదు, ఏం లేదు. ఏదో పీడకలు వచ్చింది. ఏం కలొచ్చిందండి? పాపం, చాలా టెన్షన్ పడ్డట్టున్నారు. చాలా రోజులుగా మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకున్నా అడగలేకపోతున్నానండి. అదే,
జశ్వంత్ పుట్టినరోజున మీరు పని చేస్తున్నానని చెప్పారు. దానికి నన్ను అడ్డు చెప్పొద్దని మాట కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అనుకోకుండా మీకు యాక్సిడెంట్ జరిగింది. మీరేం చేయాలనుకున్నారో ఇప్పటికీ నాకు చెప్పలేదండి. ఇప్పుడు కూడా అదేంటో నాకు చెప్పమని అనడం లేదు. కానీ మీరిలా టెన్షన్గా అనుక్షణం గడపడం నాకు చాలా బాధగా ఉందండి. బాధపడక అక్షయ. నేనేదో అనుకున్నాను, మరేదో జరిగింది. ఇంకా ఆ గొడవ వదిలే. నేను వదిలేస్తాను. మీరెప్పట్లా మామూలుగా ఉండండి. అక్షయ, తలనొప్పిగా ఉంది. కాఫీ తెస్తావా? అలాగేనండి. ఏమండి, ఆ, నేను చెప్పిన తీర్థయాత్రల గురించి మరోసారి ఆలోచించండి. దేవుడికి మొక్కుకున్న మొక్కు తీర్చుకుంటే మనకే మంచిదండి. లేకపోతే నాకు అనుక్షణం అదే గుర్తుకొస్తుంది. ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట వినండి. సరే, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు అక్షయ జస్వంతం తీసుకుని కొద్ది రోజులు అలా ఊర్లు తిరిగిరండి. మనసు కాస్త రిలీఫ్గా ఉంటుంది. రమేష్ చెప్పినట్టుగా చేస్తే నాకు రిలీఫ్గా ఉంటుంది. అలాగే అక్షయ్ కోరిక తీర్చినట్టుగా కూడా ఉంటుంది. ఈ విషయం అనిల్తో చెప్పి ఆఫీస్కి 10 days లీవ్ పెట్టాలని చెప్పాలి. హలో. హలో అనిల్, నేను రా శ్రీకర్ని. నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఉన్నాను రా. ఏంటో చెప్పు. నిన్ను అర్జెంట్గా కలవాలి. ఎక్కడ కలుద్దాం? సాయంత్రం కృష్ణకాంత్ పార్కులో కలుద్దాం. అలాగే. మీరు కిందకెందుకు వచ్చారు? నేనే కాఫీ పైకి తీసుకొచ్చేదాన్ని కదా. పర్వాలేదు, ఇలా ఇవ్వు. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే. మనం తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఆఫీస్కి లీవ్ పెట్టాలి, టికెట్స్ అవి బుక్ చేసుకోవాలి కదా. చిన్నప్పుడు పద్యాలు చదువుకొని ఉంటావుగా, అలా మనలాంటి ఆడవాళ్లలో సుశీల లాంటి ఆడది లేదని నాకిక్కడికి వచ్చాకే తెలిసింది. నన్నే కొట్టి నాకే నీతులు చెప్తావా? నిన్ను